హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డాంగ్సింగ్ ప్రొఫెషనల్ ఈఎన్ ఎలక్ట్రిక్ ఇంపాక్ట్ డ్రిల్ మెషిన్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. DZ03 13mm 1/2 500 watts అవుట్పుట్ చూడొచ్చు. మీకు ఇక్కడ మెషిన్ అయితే ఎలా ఉంటుందన్నమాట. పైన బ్రాండింగ్ వచ్చేసి డాంగ్సింగ్ బ్రాండింగ్ అయితే వేశారనమాట. సైన్ చూస్తే సేమ్ అలాగుంది. సైన్ చూస్తే మీకు పవర్ అవుట్పుట్ 500 watts, నో లోడ్ స్పీడ్ అవన్నీ చూసుకొచ్చి, రేటెడ్ ఇంపాక్ట్ ఫ్రీక్వెన్సీ, డ్రిల్లింగ్ కెపాసిటీ, నెట్ వెయిట్ అవన్నీ చూసుకొచ్చి. ఈ సైన్ చూస్తే మీకు సేమ్ అలాగే ఉంటుంది, సేమ్ అనమాట. మీకు వచ్చేసి ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మిషన్ లోపల ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. ఫస్ట్ అయితే మెషిన్ హ్యాండ్లు అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి బాక్స్లో వచ్చేసి యాక్సరీస్ అనమాట. తర్వాత రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు, అదే లెవెల్ రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. తర్వాత ఇప్పుడు మెషిన్ తీస్తున్నాం. మెషిన్ వచ్చేసి అలాగ ఉందన్నమాట. తర్వాత వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ అండ్ తర్వాత చిన్న యాక్సరీస్ ఉన్నాయి హ్యాండ్లకి సంబంధించినవి. అంతే, ఇంకా బాక్స్లో ఏమీ లేదనమాట, తీసేయడమే. ఫస్ట్ చూసుకుంటే మనం యాక్సరీస్, దీనికి హ్యాండ్లు బిగించుకోవడానికి యాక్సరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత చూసుకుంటే మనకి డాంగ్సింగ్ ఎలక్ట్రిక్ ఇంపాక్ట్ డ్రిల్కి సంబంధించిన వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఇన్స్ట్రక్షన్స్, యూజర్ మాన్యువల్ అనమాట. తర్వాత చూసుకుంటే మీకు మెషిన్ చూసుకుంటే, మెషిన్ కాదు ముందు హ్యాండ్లు అయితే చూసుకోవచ్చు. హ్యాండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదైతే మనకి లెవెల్ రాడ్ హోల్ 2 సమానంగా పడ్డాం అనమాట. ఇప్పుడు మెషిన్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్గా మెషిన్ మీద డాంగ్సింగ్ బ్రాండ్ వేసింది మెషిన్ సైన్ని. ఇది చెక్ వచ్చేసి 13mm చెక్తో ప్రొవైడ్ చేశారు మెషిన్ని. ఇది మనకి వాల్స్కి, కార్పెంటర్ వర్కర్స్కి బాగా పనికి వస్తుంది అనమాట. మెషిన్ చాలా బాగుందని చెప్పచ్చు. ఈ మెషిన్ అయితే మనకి లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతుంది అనమాట. మెషిన్ వచ్చేసి చాలా బాగుంది చెప్పచ్చు. ఇప్పుడు ఆన్ చేసి అయితే మీకు మెషిన్ చూపిస్తాను అనమాట. మనం ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ ఆన్ చేసి తిప్పుతుంటే లెఫ్ట్ తిరుగుతుంది, చూస్తున్నారు కదా మీరు వీడియోలో. అదే రైట్ క్లిక్ ఆన్ చేద్దాం. ఇప్పుడు రైట్ క్లిక్ చూస్తున్నారు కదా, అదిగోండి బటన్ అనమాట. అది రైట్ క్లిక్ అనమాట. అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా తిరుగుతుంది. అంటే స్క్రూస్ బిగించుకోవచ్చు, డ్రిల్ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా బాగా ఉపయోగపడుతుంది మెషిన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మనకంటే యూట్యూబ్ ఛానల్.